నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఫీజు రియంబర్స్మెంట్ అసలు ఈరోజు విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నటువంటి అతిపెద్ద అంశం. తెలంగాణలో ఎక్కడ కూడా ఇదే అంశం చర్చకు వస్తూ ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ విద్యార్థులు ధర్నా చేస్తున్నా కూడా దేనికోసం ధర్నా చేస్తున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ధర్నా చేస్తున్నాం అంటున్నారు. అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రభుత్వంలో వచ్చింది, అసలు ఎక్కడ దీన్ని నాంది వలికిరు, ఎందుకు ఈరోజు ఈ పథకం మొత్తం కూడా నీరు గారిపోతూ ఉంది, వేల కోట్ల బకాయిలన్నీ ఎందుకు ఏర్పడినాయో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు ఉన్నారు. ఆయనకు ఈ అంశం మీద చాలా పట్టుంది. గతంలో కూడా ఆయన చాలా వివరంగా మాట్లాడారు. ఆయనతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఆయన అడగడానికి, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు అన్న? సూపర్. అసలు ఏదైతే ఈ పథకం ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం అసలు ఎక్కడ మొదలైంది, దీన్ని ఎట్లా స్టార్ట్ చేశారు, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంది? ఇది 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. బట్ దీనికి అంకురార్పణ ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు సుదీర్ఘకాల బీసీ ఉద్యమంలో తను గ్రహించింది ఏంటంటే బీసీల చైతన్యాన్ని నింపడానికి, బీసీలలో రాజ్యాధికార కాంక్ష కలిగించాలంటే బీసీలకు చదువు ఉండాలి. మరి బీసీలకు చదువు ఉండాలంటే అప్పట్లో ఈ హాస్టళ్ళు కానీ, గురుకులాలు కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ, స్కాలర్షిప్లు కానీ లేని పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేవు. అయితే ఆర్ కృష్ణన్న చదువుకుంటే తప్ప బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ కానీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళందరి బతుకులు బాగు చేయాలి అంటే, వీళ్ళ బతుకులు బాగుపడాలి అంటే చదువుకోవడం ఒక్కటే మార్గం అన్న ఉద్దేశంతో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం సుదీర్ఘ పోరాటం, హాస్టళ్ల కోసము, గురుకులాల కోసము, స్కాలర్షిప్ల కోసము, మెస్ ఛార్జీల కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగానే 2008లో ఇంకా ఈ పోరాటాలన్నీ కూడా ఫలితాలు ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో తను నిరాహార దీక్ష కూర్చున్న సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం చాలా అద్భుతమైన పథకం. దాన్ని మనం ఒక సంక్షేమ పథకంగా కూడా చూడాల్సిన, సంక్షేమ పథకంగా కాకుండా సామాజిక గొప్ప మార్పుకు కారణమైన ఒక పథకంగా మనం దాన్ని గమనించవచ్చు. ఓకే, ఈ పథకం వచ్చిన తర్వాత సమాజంలో కావచ్చు, బడుగు బలహీన వర్గాల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్ పథకం రావడానికన్నా ముందు ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి ఒక బీసీ బిడ్డ ఒక ఇంజనీర్ కావాలంటే, డాక్టర్ కావాలి అంటే, ఒక వృత్తి విద్యా నిపుణుడు కావాలి అంటే, ఓ డిగ్రీ చదువుకోవాలి అని అంటే అది ఒక కలలాగా ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్లు లక్షలాది మంది ఇంజనీర్లు తయారయ్యారు. మొదటి తరం ఇంజనీర్లు అంటే వాళ్ళ కుటుంబంలో కనీసం డిగ్రీ చదవడమే గొప్ప అనుకునే పరిస్థితుల్లో 10th క్లాస్ అయిపోగానే అప్పుడున్న పరిస్థితులలో ఏ వ్యవసాయ కూలీలు గాను, ఇంకేదైనా చిన్న చితక పనులలోనూ ఉద్యోగాలను వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేవి. పై చదువులకు ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా బీసీ బిడ్డలు చదువుకోవడానికి పై చదువులకు వెళ్ళడం వల్ల మొదటి తరం ఇంజనీర్లు తయారయ్యారు, మొదటి తరం డాక్టర్లు తయారయ్యారు. ఇంజనీరింగ్లు డాక్టర్లు అయ్యాక డిగ్రీ కంప్లీట్ చేసిన పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవ్వడం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పథకం ద్వారా సమాజంలో వచ్చిన గొప్ప సామాజిక మార్పు ఏంటంటే ఒక కుటుంబము ఆర్థికంగా కాదు, వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగానే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా పూర్తి చైతన్యం చెందిన పరిస్థితి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారుగా 1,60,00,000 మంది లబ్ధి పొందిన పథకం. అంటే డైరెక్ట్గా విద్యార్థికి ప్రత్యక్ష పథకం ద్వారా 1,60,00,000 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందడమే కాకుండా తద్వారా కుటుంబానికి, సమాజానికి వాళ్ళు ఆ సమయంలో 2008 ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పథకం తెచ్చిన సందర్భంలో సాఫ్ట్వేర్ భూమి బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ విద్యను అభ్యసించిన గ్రాడ్యుయేట్లంతా కూడా ఆ సమయంలో అమెరికాకి వెళ్ళడం, ఈ 18 సంవత్సరాల కాలంలో తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి
విదేశీ మార్గద్రవ్యం రూపంలో కానీ, అలాగే సామాజికంగా వారి కుటుంబాన్ని బాగు చేసుకోవడం, కుటుంబం తర్వాత సమాజ సేవ, సామాజికంగా అంటే ఈ ఒక్క పథకం ద్వారా కొన్ని వందల రకాల సామాజికమైన మార్పు తెచ్చిన గొప్ప పథకం ఫీజు రీయింబర్స్మెంట్. ఓకే. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం నడిచింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అసలు ఈ పథకం ఎట్లా కొనసాగిందంటే ఏం చెప్తారు? తెలంగాణ వచ్చిన కొత్తలో మొదటి 2-3 సంవత్సరాలు కేసీఆర్ గారు నిధులు విడుదల చేశారు దీనికి. కానీ క్రమంగా వస్తూ రాను ఈ పథకాన్ని నీరుగార్చే కుట్ర, ఒక రకంగా పూర్తిగా నిధులు కేటాయించడం, విడుదల చేయకపోవడం, కేటాయించిన నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలకు వేల కోట్ల బకాయిలు, మీరు ఇప్పుడున్న ప్రస్తుత గణాంకాల ప్రకారం దాదాపుగా 9,000 కోట్లకు పైచిలుకు పెండింగ్లో ఉండిపోయినాయి ఫీజు రీయింబర్స్మెంట్. అంటే తెలంగాణ వచ్చిందే మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలన్న ఉద్దేశంతో వచ్చింది. మరి మన నిధులు, మన నియామకాలన్న ఉద్దేశంతో వచ్చిన దాంట్లో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఒక సంవత్సరానికి విద్యార్థుల పేరు మీద ఖర్చు పెట్టాల్సింది, ఫీజు రీయింబర్స్మెంట్ పేరు మీద ఖర్చు పెట్టాల్సింది మహా అంటే 1,500 కోట్లు. దీనికి సుమారుగా 2,200 నుంచి 2,500 కోట్లు ఖర్చు అవుతుంది ఓవరాల్గా. బట్ దాంట్లో సుమారుగా 1,000 కోట్లు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో వస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దాన్ని తీసివేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద నికరంగా పడే భారం 1,500 కోట్లు. మరి ధనిక రాష్ట్రం అని చెప్పి లక్షలాది కోట్లు అప్పులు తీసుకొచ్చి మిగులు బడ్జెట్లు ఉన్నాయన్న రాష్ట్రము 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే తెలంగాణ రాష్ట్రంలో 1,500 కోట్లు ఖర్చు పెట్టడం కష్టమా మీకు? అంటే ఇక్కడ 1,500 కోట్లు అనేది కాదు, బీసీలలో ఎక్కడ మనం చదువు చెప్పిస్తే, ఎక్కడ వీళ్ళు బతుకులు బాగుపడితే, ఎక్కడ వీళ్ళు రాజకీయంగా చైతన్యమైతే మేము కూర్చున్న గద్దెకు, మేము కూర్చున్న సీటుకు ఎక్కడ ప్రమాదం వస్తుందో అన్న కుట్ర తప్ప దీంట్లో ఇంకో రకమైన ప్రమాదం లేదు. మీకేం ప్రాబ్లం ఉంది అసలు? 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో 1,500 కోట్లు ఖర్చు చేయడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో ఇది పూర్తిగా పాలకుల నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యంలో భాగంగానే నిధులు విడుదల చేయకపోవడం, విద్యార్థులను నష్ట కష్టాలు పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అసలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఏం చెప్తారు? దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి కాలేజీల బకాయిలు రిలీజ్ అవ్వట్లేదు. అటు చూస్తే కాలేజీలకు ఉన్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. కొన్ని కాలేజీలు అద్దె భవనాలను నడిపిస్తున్నారు. విద్యార్థులకు వాళ్ళకి చదువు చెప్పడానికి బోధనా సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు, రెగ్యులర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. మరి అవన్నింటినీ వదిలేసుకొని వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో బకాయిలు సకాలంలో రాకపోతే మరి వాళ్ళు మాత్రం కాలేజీలు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తారు? సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో, ఎగ్జామ్స్ జరిపిపోయే సమయంలో, హాల్ టికెట్ ఇచ్చే సమయంలో మీరు ఫీజు క్లియర్ ఉంటేనే మేము కడతాం. ఇటు గవర్నమెంట్ రిలీజ్ చేయదు, అటు విద్యార్థి దగ్గర కట్టగలిగేంత డబ్బు లేదు. అంటే ఒక విద్యార్థి ఎగ్జామ్స్ రాసే సందర్భంలో తనకుండే ప్రెషర్, ఆ టెన్షన్, ఆందోళన, అంటే వాస్తవంగా ఈ ప్రభావం ఎవరి మీద పడవచ్చు అంటే అటు విద్యార్థుల మీదన, విద్యార్థుల తల్లిదండ్రుల మీదన ఈ బకాయిల ప్రభావం ఎవరి మీద ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది? ఇది ప్రత్యక్షంగా విద్యార్థుల నుంచి తల్లిదండ్రులు, కుటుంబాలు, తద్వారా బీసీ సమాజం మీద పడుతుంది. మొత్తం చాలా ఒత్తిడి ఎదుర్కొంటుంది. విద్యార్థులకు అక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు కాలేజీలు. సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పై చదువులకు వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగాలు చేసుకోలేకపోతున్నారు. ఇంకే రకంగా వాళ్ళు అన్నాళ్ళు కష్టపడి పెట్టుకున్న కష్టపడి సంపాదించే సర్టిఫికేట్లు కాలేజీల దగ్గర ఉండిపోవడం, కట్టలేకపోవడం. ఒక విద్యార్థి అవుట్స్టాండింగ్ పెండింగ్ ఉన్న దాదాపుగా 3-4 లక్షల ఫీజును ఒకసారి కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? సో ఇది అటు విద్యార్థులు, అటు కాలేజీలు, ఇటు సమాజం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఇది సమస్య ఏమైపోయిందంటే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఏమంటే ఏం చెప్తారన్న? వాళ్ళు ప్రైవేట్ కాలేజీల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. దాదాపుగా ప్రతి కాలేజీలో కూడా విపరీతంగా పెండింగ్లు, బకాయిలు పెరిగిపోయినాయి. వాళ్ళు కాలేజీలు నడపలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ పరిస్థితులలో విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటు విద్యార్థులు కట్టలేని పరిస్థితులు. సో ఓవరాల్గా తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, ప్రైవేట్ కాలేజీలు, మిగతా వృత్తి విద్యా కోర్సుకు సంబంధించిన కాలేజీలు అయితేనేమి, మిగతా కాలేజీలు అయితేనేమి, ఓవరాల్గా ఇవి చాలా దారుణమైన ఆర్థికపరమైన భారాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడము, కలవడము, వారి దగ్గర నుంచి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వాళ్ళు మేనేజ్మెంట్ కమిటీ వెళ్ళి
ఆర్థిక మంత్రిని కలవడం, ముఖ్యమంత్రి గారిని కలవడం, కానీ హామీలు తప్ప వాస్తవాలకు వచ్చింది లేదు. సో అంటే తెచ్చిన ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు వాళ్ళే పట్టించుకోకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది వాస్తవమే. మీరు అదొక్కటే కాదు, మనకి కాంగ్రెస్ మేనిఫెస్టోలో, కామారెడ్డి డిక్లరేషన్లో అయితేనేమి, కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో అయితేనేమి, వాళ్ళు స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వలేదు, ఫీజు బకాయిలు పెండింగ్ పెట్టింది, మా ప్రభుత్వం రాగానే మొత్తం క్లియర్ చేస్తానని చెప్పారు. మీరు మేనిఫెస్టో చెక్ చేయండి. మేము అధికారంలో రాగానే బకాయిలన్నీ క్లియర్ చేస్తాం. బకాయిలన్నీ క్లియర్ చేయడమే కాకుండా విద్యార్థినులకు డిగ్రీ చదువుకునే విద్యార్థినులకు స్కూటీ ఇస్తాం, వాళ్ళకు ఆర్థికంగా ఉండడానికి దాదాపుగా 5,000 రూపాయలు నెలకి విద్యార్థులకు ఇస్తాం. ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ప్రారంభం పెట్టిన స్కీమే మరి వాళ్ళు కావాలని చెప్పేసి, ఇందులో బీసీలు చదువుకుంటే బాగుపడితే రాజకీయంగా చైతన్యం వస్తుంది, ఆ చైతన్యంతో మాకు ఇబ్బందులు వస్తాయి. ఈ కుట్ర కోణమే తప్ప ఇంకా వేరే రకంగా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదా అంటే 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్తారు మూసి సుందరీకరణ కోసం మేము 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, 4th సిటీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తారు. మరి ఏ ప్రజా సంఘాలు అడిగిన మిమ్మల్ని మూసి సుందరీకరణ చేయమని? ఏ విద్యార్థులు, ఏ ఉద్యోగులు, ఏ ప్రజలు రోడ్డెక్కి మా మూసి సుందరీకరణ చేయండి, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టండి ఎవరు చెప్పారు? మరి ఎవరు అడగని దానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం 3 సంవత్సరాలుగా రోడ్డెక్కి విద్యార్థులు నానా అగచాట్లు పడుతుంటే 1,500 కోట్ల నుంచి 9,000 కోట్ల బకాయిలు, సంవత్సరానికి అయ్యే ఖర్చు 1,500 కోట్లు. మరి ఎందుకు విడుదల చేయలేకపోతున్నారు కుట్ర కాకుండా? సో వాస్తవానికి ఇన్ని వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది అనుకోవచ్చు? వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే ఏదో లోటుపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. హైకోర్టు చెప్పినప్పుడు ఫీజు రింబర్స్మెంట్ పథకంలో లోపాలు ఉన్నాయి అని చెప్తారు. మరి లోపాలను ఒకవేళ ఉంటే ఆ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీదనే ఉంది. సో ప్రభుత్వం ఈ యంత్రాంగాన్ని ఉపయోగించి ఒకవేళ లోపాలు ఉంటే, ఏ సంక్షేమ పథకాలైనా సరే ఎక్కడైనా లోపాలు ఉంటే సంక్షేమ పథకాల లోపాలని సరిదిద్దాల్సిన యంత్రాంగం బాధ్యత ప్రభుత్వానికి. ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి మనం ఇల్లు తగలబెట్టుకోలేం కదా. మరి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఫీజు రింబర్స్మెంట్లో పథకాన్ని ఎత్తేసి పథకమే లేకుండా చేసే దారుణమైన పరిస్థితులు ఏంటి? సో ఇది పూర్తిగా ప్రభుత్వం, అది వాళ్ళకి విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారికి తిరగలేకపోవడమా? కొన్నిసార్లు ముఖ్యమంత్రి ప్రైవేట్ కాలేజీని బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవమే. వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళు రోడ్డు ఎక్కి మాకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయమని అడిగితే వాళ్ళకి సంబంధించిన కాలేజీల పైన మీరు ఎట్లా నిర్వహిస్తున్నారో, ఏం చేస్తున్నారో, మీ మేనేజ్మెంట్ పైన మేము స్క్రూటినీ చేయిస్తాం, ఇన్స్పెక్షన్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే సందర్భాలు ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే దీన్ని అంతా కూడా ఇక్కడ నష్టపోతోంది విద్యార్థుల జీవితాలు. దాదాపుగా 15 లక్షల మంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధి పొందే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 15 లక్షల కుటుంబాలు, 15 లక్షల విద్యార్థుల సమస్యగా దీన్ని భావించాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈ పథకంలో లబ్ధి పొందేవి కాలేజీలా అన్నది కాకుండా చివరిగా లబ్ధిదారుడు విద్యార్థి లబ్ధి పొందితే కుటుంబం ద్వారా తద్వారా సమాజం. అంటే చదువుకోవడం ద్వారా సామాజికంగా గొప్ప మార్పులు వస్తాయి. అలాంటి గొప్ప మార్పుల కారణమే ఫీజు రింబర్స్మెంట్లో కాలేజీ యాజమాన్యాలు, మేనేజ్మెంట్లో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు సరిదిద్దండి, లోపాలను సరిదిద్ది బాగు చేయండి. కానీ మొత్తం పథకమే లేకుండా చేసే కుట్ర ఎందుకు? అయితే ప్రభుత్వాలు ఆదాయం యొక్క పరిమితి, అర్హత నిబంధనలు తరచుగా మారుస్తూ ఉన్నాయి. ఒక్కసారి కాదు, వారికి నచ్చినప్పుడల్లా మారుస్తూ ఉన్నాయి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అర్హతలకు సంబంధించింది ప్రతిసారి మార్పు అనేది కరెక్ట్ కాదు అసలు యాక్చువల్గా. మరి వాళ్ళకి అధికార యంత్రాంగం కరెక్ట్గా అధికారులు వాళ్ళకి సలహాలు ఇస్తున్నారా లేదా అనేది దానిపైన మాకు డౌట్ ఉంది. అధికారులు స్పష్టంగా ఇస్తే ఒకసారి జనరల్గా కేంద్ర ప్రభుత్వం కానీ మీరు ఆదాయ పరిమితికి సంబంధించినవి కానీ ఇంకా నిబంధనలు ఏదైనా చూస్తే ఎక్కడైనా 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు ఒకసారి ఏదైనా అవసరం ఉండి మార్చే అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ తరచుగా మార్చడము, విద్యార్థులను ఇబ్బంది గురి చేయడము, ఆ పథకాన్ని నీరుగార్చడము, వీలైనంత మంది లబ్ధిదారులను కావాలని సంఖ్య తగ్గించడం. సో ఇట్లాంటివి వాళ్ళు మొదటి నుంచి, ఇది ఒకసారిగా కాదు, గడిచిన 3 సంవత్సరాల నుండి కూడా ఈ పథకాన్ని ఎట్లా ఎత్తేయాలి, ఈ పథకాన్ని ఇవ్వకుండా అంటే లబ్ధిదారులకు చేరకుండా ఉండడానికి వీలైన అన్ని రకాల చర్యలు
వాళ్ళు అధికారుల అండతో చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఆలస్యం అవుతుంది కదా, ఈ మానసిక ఒత్తిడులు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, విద్యార్థి యొక్క మానసిక ఆలోచన పైన, విద్యార్థి యొక్క భవిష్యత్తు పైన దెబ్బతీసే విధంగా వారి యొక్క ఆలోచన చేంజ్ అయ్యే విధంగా ఏమన్నా పరిస్థితులు వస్తాయని మీరు అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా. ఒక విద్యార్థి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా అడ్మిషన్ వచ్చింది. తను సంవత్సరానికి ఫీజు కట్టాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల నుండి కాలేజీ రియంబర్స్మెంట్ ఫీజు రాలేదు. ఎగ్జామ్స్ అయిపోయాయి, పై చదువులకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాలేజీకి వెళ్తే కాలేజీ ఒకటేసారి చెప్తుంది, నీది పెండింగ్ ఉన్న 3 లక్షల రూపాయలు, సుమారుగా 2.5 నుంచి 3 లక్షల రూపాయల పెండింగ్ మొత్తాన్ని ఎట్ ఏ టైం పే చేస్తే తప్ప మేము మీకు సర్టిఫికేట్లు ఇవ్వము. ఎందుకంటే హైకోర్టు కూడా మాకు సపోర్ట్ చేస్తూ మీరు విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి మీరు ఇప్పుడు పే చేస్తే తప్ప మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తున్నారు. మరి వాడు కూలీనాలు చేసుకునే రైతు బిడ్డలు, కూలీలు, వీళ్ళ దగ్గర ఒకటేసారి 3 లక్షల రూపాయలు కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? సమాజంలో దీన్ని అలజడి సృష్టించే పరిస్థితులు ఉన్నాయి, తీవ్ర అలజడి సృష్టించే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉద్యమం ఒకవేళ అతి త్వరలో ప్రభుత్వం గ్రహించి నిధులు విడుదల చేస్తే సరే, లేదంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయన్న ఉద్దేశంతో హైత్ నగర్లో ఒక విద్యార్థి ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్నారు. మేము మీ వేదిక ద్వారా విద్యార్థులు కూడా చెప్తున్నాం, మీరు ధైర్యం కోల్పోవద్దు, మేము అండగా ఉన్నాం. ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను సాధిస్తాం. నిధులు విడుదల చేసేంత వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూనే ఉంటాం. అయితే వాస్తవానికి ఇక్కడ చాలా పెద్ద అమౌంట్ ఏం కాదు, 10,000 కోట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు, కొన్ని శంకుస్థాపనలో భాగంగా వాళ్ళు పెడుతున్నటువంటి సభలలో కొన్ని సభలు ఆపి కొన్ని జనాలకు ఇచ్చేటువంటి పైసలు ఇస్తే ఇలా సరిపోతుందని కూడా చాలామంది విద్యార్థులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి పెట్టే పైసలు మాకు పెట్టమని విద్యార్థులు అడుక్కుంటా ఉన్నారు. సో ఈ పరిస్థితిని ఎట్లా విశ్లేషిస్తారు? ప్రభుత్వ ఖర్చును విశ్లేషించినప్పుడు వాళ్ళ ప్రయాణ ఖర్చులు, హెలికాప్టర్ల విలాసాలు, మంత్రుల హెలికాప్టర్ల ప్రయాణ ఖర్చులు, చార్టెడ్ ఫ్లైట్లు, వీళ్ళకి సంబంధించినవి ఫుట్బాల్ ఆటలు, వీళ్ళకి సంబంధించిన ఆటలు, ఈ ఖర్చులు చూస్తే దాని ముందు సంవత్సరానికి 1,500 కోట్లు, పెండింగ్ ఉన్న 9,000 కోట్లు అనేది పెద్ద సమస్య కాదు. ఇక్కడ ఎప్పుడు కూడా సంఖ్య సమస్య కాదు, 9,000 కోట్ల సమస్య కాదు, బడ్జెట్ లేకపోవడం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 13 సంవత్సరాల్లో దాదాపుగా 27 లక్షల కోట్ల బడ్జెట్లు ఖర్చు పెట్టింది తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది 3 సంవత్సరాల్లో. 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది. 14 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్లో తెలంగాణలో ఖర్చు పెట్టిన వాటిల్లో ఈ పెండింగ్ ఉన్న 10,000 కోట్లు ఏ పాటివి? అంటే ఇక్కడ చిత్తశుద్ధి లోపం పూర్తిగా. ఇన్ని లక్షల కోట్ల గణాంకాలు చెప్తా ఉన్నారు. సో ఎవరికి పోతా ఉంది? సామాన్యుడికి ఏమో ఏం న్యాయం జరుగుతలేదు. మీరు చూస్తున్నారు కదా, మీరు కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, అంచనాలు పెంచి ఇవ్వడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. సచివాలయం సాక్షిగా 20% ఇస్తే తప్ప మా బిల్లులు రిలీజ్ అవుతలేవు అని చెప్పి రోడ్డు ఎక్కిన, సచివాలయంలో స్ట్రైక్ చేసిన చరిత్ర ఉంది. బిల్డర్లు 20% కమిషన్ కోసం, అంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంటు లబ్ధి చేకూరిస్తే విద్యార్థి దగ్గర నుంచి మాకేమీ రావు. అదే కాంట్రాక్టర్కు 1000 కోట్లు ఇచ్చామనుకో, 20% 200 కోట్లు మాకు వచ్చేస్తాయి. మరి విద్యార్థులకు ఇస్తే ఎవరికి వస్తాయి? సో పూర్తిగా ఇదంటే మాకేమొస్తుంది, అధికారులు మాకేమొస్తుంది, మంత్రులు మాకేమొస్తుంది. సో ఎవరికి ఏమీ రాదు. అంతిమ లబ్ధిదారు విద్యార్థి. సో విద్యార్థి చేతిలోకి పోయే డబ్బు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సో ఇదే ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త విధానాలు, ఫీజు రియంబర్స్మెంట్లో కొత్త విధానాలు, తల్లిదండ్రుల అకౌంట్లోనో విద్యార్థి అకౌంట్లోనో ఏదో అకౌంట్లో వేస్తామో తీసుకొచ్చినటువంటి కొత్త విధానాలపై మీరు కేసులు వేయడం ఎట్లా చూడాలి అసలు సమాజం? అంటే మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా, ఒకవేళ మీరు విధానపరంగా ఫీజును మార్చి విద్యార్థుల అకౌంట్లోనే వేయదలిస్తే ముందుగా బకాయిలు ఉన్న 9,000 కోట్లను రిలీజ్ చేయండి. ఒకవేళ మీరు బడ్జెట్ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు నెలకి 1,000 కోట్ల చొప్పున రిలీజ్ చేయండి. నెలకు 1,000 కోట్ల చొప్పున రిలీజ్ చేసిన 1 సంవత్సర కాలంలో క్లియర్ అయిపోతాయి బకాయిలు. అలాగే డైరెక్ట్గా విద్యార్థి అకౌంట్లోనే వేసినప్పుడు కూడా ఒక రకమైన దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థి చెల్లించలేని పరిస్థితులు ఉండొచ్చు, సొంతానికి వాడుకునే అవకాశాలు ఉండొచ్చు.
కాలేజీ విద్యార్థికి అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత తను ఫీజు కట్టకపోతే ఈ పథకం ఏ కారణం చేత రూపొందించబడినమో దాని అంతిమ లక్ష్యం ఏదో ఆ లక్ష్యమే దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు కాలేజీ పిల్లలు వాళ్ళ అకౌంట్లో పడితే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేదు, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడినప్పుడు ఆ అకౌంట్లో పడిన డబ్బులు సొంతానికి వేరు ఖర్చులకు ఇంకో దానికో ఖర్చు పెట్టి మనం అనుకుంటున్న కాలేజీకి ఫీజు కట్టకపోతే ఇటు కాలేజీలు నష్టపోతాయి, అటు విద్యార్థి నష్టపోతాడు కదా, వాళ్ళ వయసు అదే, వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి వయసు దేనికైనా ఖర్చు అది పెట్టే అటు కుటుంబం నష్టపోతుంది, ఇటు విద్యార్థి నష్టపోతాడు, అటు కాలేజీ నష్టపోతుంది, అన్ని రకాలుగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం ఏమంటుంది, ఒకవేళ విద్యార్థి కనుక పే చేయకపోతే మేము రికవరీ యాక్ట్ పెట్టి వసూలు చేస్తాం, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి. ఎన్ని లక్షల మంది విద్యార్థుల మీద రెవెన్యూ యాక్ట్ రియాక్షన్ అది పెడతారు మీరు? అంటే ఇది వాస్తవమా? వేల కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తుల దగ్గర నుంచే, వ్యవస్థల దగ్గర నుంచే వసూలు చేసుకోలేని పరిస్థితి. అలాంటిది వేల రూపాయలు పడిన విద్యార్థి దగ్గర నుంచి మేము రికవరీ పెడతాం, రికవరీ చేసుకొస్తాం. ఇదంతా కూడా ఇది లోపభూయిష్టమైంది. ఈ పథకాలు రూపొందించే అధికారులు ఎవరో, మరి వాళ్ళకి ఏం అవగాహన ఉందో కానీ దీంట్లో ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఏది పాసిబిలిటీ అనే విషయాన్ని వాళ్ళు గ్రహించకుండానే చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ప్రభుత్వానికి కొన్ని సూచనలు కావచ్చు, లేకపోతే కొన్ని డిమాండ్లు చేయాలనుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా ప్రస్తుతం ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా వేరే కండిషన్ లేవు, అన్కండిషనల్లీ రిలీజ్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ మీ దగ్గర ఒకటేసారి 9,000 కోట్లు రిలీజ్ చేయడం కష్టం అనుకుంటే నెలకి 1,000 కోట్ల చొప్పున విడుదల చేసుకుంటూ పోవాలి. తర్వాత ప్రస్తుత విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు లబ్ధి పొందే విద్యార్థులకు సంబంధించినది అకాడమిక్ ప్రారంభమైన మొదటి 3 నెలల్లోనే క్లియర్ చేయాలి, పెండింగ్లు పెట్టకూడదు. ఫస్ట్ 3 మంత్స్లోనే క్లియర్ చేసేయాలి. మీరు దాన్ని ఒకవేళ విద్యార్థుల అకౌంట్లోకి వేస్తారా, లేదంటే కాలేజీ మేనేజ్మెంట్ల అకౌంట్లోకి పంపిస్తారా, ఒక స్థిరమైన ఒక పారదర్శకమైన దాన్ని రూపొందించి పాలసీని రూపొందించి ఆ పాలసీ ప్రకారం ఏదైనా విద్యా సంవత్సరంలో మొదటి 3 నెలల్లోనే క్లియర్ చేయాలి. అలాగే విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా తను విద్యాశాఖ నిర్వహిస్తున్నాడు అంటే మేము అనుకున్నాం ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ నిర్వహిస్తే ఇంకా అసలు అద్భుతంగా ఉంటాయని చెప్పేసి. మరి ముఖ్యమంత్రి గారికి పనుల ఒత్తిడి కారణంగానో, లేదంటే మరి విద్యాశాఖ వల్ల వచ్చే ఆదాయం లేకనో, లేదంటే చదువుకుంటే విద్యార్థులు బాగుపడితే మాకేమైనా ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నారో ఏమనుకున్నా, విద్యాశాఖలో ఉన్నన్ని లోపాలు, హాస్టళ్లకు పక్కా భవనాలు లేవు. కానీ మీరు చూస్తే 4th సిటీ కడతా అంటాడు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టైనా 4th సిటీ కడతా అంటారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయండి? ఇక్కడ ఉన్న భవనాలు కట్టడానికి అద్దె భవనాలలో ఒక్కొక్క హాస్టల్లో 4-5 ఉండే రూమ్లలో 20 మంది, పశువుల కన్నా హీనంగా పశువుల దొడ్లిలాగా 20 మంది ఉండే పరిస్థితులు. అంటే భావి భారత పౌరులు చదువుకొని దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే రేపటి మన భవిష్యత్తు అయిన మన పౌరులని మనం ట్రీట్ చేస్తున్న విధానం ఇది. ఈ రోజు కూడా 1000 గురుకులాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 గురుకులాలలో నాకు తెలిసి దాదాపు 700 గురుకులాలు, 800 గురుకులాలు అద్దె భవనాల్లోనే ఉంటాయి. అద్దె భవనాలు ఉంటాయి. ఆ అద్దెలు సకాలంలో రావు. యజమానులు ఏం చేస్తారు, 3 నెలలో 4 నెలలో చూసి వాళ్ళకి అద్దెలు రాకపోతే లాక్లు వేస్తారు. మొన్న గడిచిన 6 నెలల క్రితం దిల్షునగర్లో ఒక భవన యజమాని రాత్రి 8 గంటల తర్వాత లాక్ చేసేసాడు. ఎక్కడికి పోవాలి విద్యార్థులు? హాస్టల్ పరిస్థితి, మీరు రోజు విషాహారం తిని విద్యార్థుల అస్వస్థత. ప్రతిరోజు ఈ వార్త లేని న్యూస్ పేపర్ ఉండదు. మొదట్లో అది వింతలా ఉండేది, ఆశ్చర్యం ఉండేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది జనాలు. అంటే ప్రతిరోజు ఉంటుంది కదా, ఆహా ఓకే, హాస్టళ్లలో అస్వస్థత అనే వార్త రాకపోతేనే ప్రత్యేకత, ఆశ్చర్యం. రోజు వస్తున్నాయి, ప్రతిరోజు ఏదో ఒక మూలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థత. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు. అంటే హాస్టల్లో ఉండే 100-200 మంది 300 మంది విద్యార్థులకు కూడా మీరు వాళ్ళకి శుభ్రమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితులు ఉన్నాయి. అద్దె భవనాలు, పక్కా భవనాలు లేని పరిస్థితి. పోనీ ఆ మెస్ ఛార్జీలైనా టైంకి వస్తాయా అంటే అవి రావు, అద్దెలు టైంకు రావు. అంటే పూర్తిగా కంప్లీట్గా గురుకులాలు, హాస్టళ్ళు, ఈ సంక్షేమం సంబంధించిన ఖర్చు విషయంలో కానీ, పథకాలకు సంబంధించిన అమలు విషయంలో కానీ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తుంది. సో వాస్తవంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు వేయాలా, లేకపోతే కాలేజ్ అకౌంట్లలో డబ్బులు వేయాలా అంటే చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ కాలేజీలు ఎక్కువ లాభాలు పడుతున్నాయి, విద్యార్థి ఫీజు 20,000 అయితే వీళ్ళు ఇంకో ఫీజు చెప్పి ఎక్కువ శాతంలో లాభపడుతున్నారు అనేది కూడా ఇక్కడ ఒక వాదన వినపడతా ఉంది, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై ఏం మాట్లాడు? ఒకవేళ ప్రభుత్వానికి ఇలాంటి విషయాల్లో ఏదైనా అనుమానం ఉంటే ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉంటాయి. ప్రభుత్వం ఫీజు నియంత్రించే వ్యవస్థ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంది.
మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేటు కళాశాలల పైన ఫీజు నియంత్రణ అనేది ప్రభుత్వ వ్యవస్థలో ఉండాలి. ఫీజు నియంత్రణ అనేది తీసుకురండి. ఏ కాలేజీలు ఎంత వసూలు చేయాలి ఏంటి అనేది ఒక సిస్టమ్ తయారు చేయండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా ఎల్కేజీ వాడికి ₹1,00,000 తీసుకుంటున్నారు. ఫీజు నియంత్రణ అనే సిస్టమే లేదు ఇక్కడ. తెలంగాణలో విద్య పైన నర్సరీలో ₹4,00,000 ఛార్జ్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. అదే తమిళనాడులో విజయ్ ప్రభుత్వం రాగానే అరే 29,000కి కుదించాడు 10వ తరగతి వరకు. మేము కూడా ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన ఫీజు నియంత్రణ వ్యవస్థ అనేది ఉండాలి, దానిపైన ఒక రెగ్యులేటరీ ఉండాలి, ఏ స్కూళ్ళు దానికి ఒక గరిష్ట పరిమితి ఉండాలి అని చెప్పి అడుగుతున్నాం. అంటే ఇక్కడ కూడా ఒక మనం టాపిక్ చూడొచ్చు. విజయ్ రావడం అంటే ఒక దళిత బిడ్డ, అంటే మన జాతుల నుంచి ఒక దళితుడో, ఒక బీసీయో, ఒక ఎస్టీయో వీళ్ళు వస్తేనే మన కష్టాలు తెలుసుకున్నారు అన్నట్టు. అతను దళితుడు కాబట్టి ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఆ ఫీజు వరకే ఆపిండు. సో వీళ్ళకి మన బాధలు తెలియదు కాబట్టి వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా? వాస్తవానికి ఎక్కడైనా మనం కింది నుంచి వచ్చినప్పుడు, ఆ సమస్యలోంచి వచ్చినప్పుడు, ఆ సామాజికంగా ఆ సమాజం నుంచి వచ్చినప్పుడు ఆ సమాజానికి సంబంధించిన సమస్యలు అనేవి మనకు స్పష్టంగా తెలుస్తాయి. చేయాలన్న మనసు ఉంటుంది ఇక్కడ. ఇది ఇక్కడ బడ్జెట్తో సంబంధం లేదు, వ్యవస్థ లోపాలు అనేది సంబంధం కాదు. అసలు వ్యవస్థలో లోపాలు ఉంటే సరిదిద్దొచ్చు. బడ్జెట్ అంటే 3-4 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే పథకాన్ని ఎత్తేసేయాలి, రద్దు చేయాలి. ఎందుకు బీసీలకు ఇవ్వాలి? 1,500 కోట్లు ఇస్తే 15 లక్షల మంది బాగుపడుతున్నారు. సో ఎగ్గొట్టాలనే ఉద్దేశం తప్ప ఇంకో కారణం లేదు. సో ఈ మొత్తం ఎపిసోడ్ మీద కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యార్థుల కోసం కావచ్చు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రానున్నటువంటి రోజుల్లో ఏం చేయబోతా ఉంది? మీరు నిన్న చూస్తే ఆర్ కృష్ణ గారు ధర్నా చౌక్ వేదికగా నిరాహార దీక్షకు పూనుకున్నారు. వేలాది మంది విద్యార్థులు కార్యక్రమానికి వచ్చారు. అంతకన్నా ముందు కూడా వారంలో ఒకసారి వివిధ కళాశాలలతోటి మేము రకరకాల ఉద్యమాలు చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి కలిసాం ఎన్నోసార్లు, బట్టి విక్రమార్క గారిని కలిసాం, మినిస్టర్లను కలుస్తున్నాం, సిఎస్ గారిని కలిసాం. విడుదల నిజమని కనపడిన ప్రతి మినిస్టర్కు, కనపడిన ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రభుత్వ వర్గాలకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. కానీ హామీలు తప్ప అమలు అయ్యేది లేదు. సో దీన్ని విద్యార్థులకు భవిష్యత్తులో ఆర్ కృష్ణ గారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ విప్లవం చాలా రాజుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన కూడా మనకు కావాలని అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం అంటారు, లక్షల కోట్లు అప్పు తీసుకొస్తారు, మనకు రావాల్సినవి ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు రిలీజ్ చేయట్లేదు అన్న విషయాన్ని గ్రామాన ఉన్న ప్రతి బిడ్డ, బీసీ బిడ్డకు అర్థమైపోతుంది. ఇది రాజుకుంటుంది. ఇది విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి బీసీ ఉద్యమం, అది గ్రామ స్థాయి నుంచి చాలా పెద్ద ఎత్తున ఇది దావానంలా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. సో చివరిగా ఇంకో ప్రశ్న ముందు ఒక ప్రశ్న మీకు. నిరుద్యోగుల ధర్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి అన్నీ చూస్తూ ఉంటే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి నిరుద్యోగుల తరపున మరి పోరాడేటువంటి అవకాశం కావచ్చు, వారి తరపున మాట్లాడేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% ఉన్నాయి. ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థుల పక్షానే కాదు, మహిళల పక్షాన, ఉద్యోగులలో బీసీ ఉద్యోగులకు వచ్చే సమస్యల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఎప్పుడూ కూడా 365 రోజులు ఆ ప్రయత్నంలోనే ఉంటాయి. ప్రతి వర్గానికి కూడా బీసీలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా సమస్య ఎక్కడ ఉంటే బీసీ సంక్షేమ సంఘం అక్కడ ఉంటుంది. ఆర్ కృష్ణయ్య గారు అక్కడ ఉంటారు. మీది లేనిదేం లేదు. ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి పొద్దున్న లేస్తే ఓపెన్ దర్బార్, ప్రతి ఒక్కరూ సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్య ఏదైనా కానీ తలుపు తడుతూనే ఉంటారు. ఆ తలుపు తట్టిన మరుక్షణం సమస్య వినడం, ఆ సమస్యకు సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి మొదట వాళ్ళకి వెళ్ళి కలవడం, రిప్రజెంటేషన్ ఇవ్వడం, వినకపోతే ధర్నాలు, ప్రజాస్వామ్యబద్ధంగా చేయదగిన ప్రతి చర్య, ప్రతి ఉద్యమాన్ని ఆ మార్గంలో తీసుకెళ్తూనే ఉన్నాం. సో చివరిగా జాతీయ బీసీ సంక్షేమం తరపున, గుజ్జ సత్యం గారి తరపున విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఇస్తున్నటువంటి సూచనలు ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మానసికంగా కుంగిపోకుండా వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ మీ వెంట ఎప్పుడు ఉన్నంతకాలం మీరు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఫీజు రింబర్స్మెంట్ను సాధిస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా నిధులు విడుదలవుతాయి. కాబట్టి మీరంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలి. కాలేజీల్లో కూడా మీరు స్పష్టంగా చెప్పండి ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతుందని చెప్పేసి. సో మీరు అధైర్యం పడొద్దు, ఆందోళన పడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది. మీరు ఇబ్బందులు పడి ధైర్యం కోల్పోతే కుటుంబాలు, మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు, వాళ్ళదే భవిష్యత్తు అనుకుంటున్న మీ తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ధైర్యం కోల్పోకండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిరంతరం విద్యార్థుల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా మన ఫీజు రీయింబర్స్మెంట్ సాధిస్తాం.
రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది గుజ్జ సత్యం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా అంశాలు, అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు పోరాడారు, బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, ప్రభుత్వం ఎందుకు దిగొచ్చింది, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చింది, సో తీసుకొచ్చినటువంటి పథకం ఎన్ని రోజులు ఎట్లా నడిచింది, మరి ఇప్పుడు ఆ పథకం యొక్క నీరు గార్చడానికి, ఆ పథకానికి ఉన్నటువంటి బలాన్ని నీరు గార్చడానికి విద్యార్థులు చదువుకుంటే, బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటే ఈ ప్రభుత్వాలకు కలిగేటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం కాకుండా ఈ విద్యార్థులను ఇక్కడే ఆపేయాలి, ఈ బకాయిలు చెల్లించకూడదని ఓ కుట్ర కోణంతోనే ఈ ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు చెల్లించట్లేదని కూడా వారు చెప్పడం జరిగింది. సో రానున్నటువంటి రోజులు ఒకవేళ నిజంగానే ఇదే కొనసాగితే దీని ఒక విప్లవం లాగా ఊరూరా తీసుకెళ్తాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎక్కడ ఊరుకునేది లేదు. ఈ పథకం కోసం పోరాడతాం, విద్యార్థుల కోసం పోరాడతాం. విద్యార్థులు ఎవరు కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోకూడదు, తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఈ డబ్బులు లేవని వేరే ప్రయత్నాలు ఏవి చేయొద్దని కూడా వారు చెప్తా ఉన్నారు. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి దిశ టీవీ.